నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలని పదే పదే అబద్ధాలు చెప్పి మాయమాటలు చేయడం ఎమ్మెల్యే బాలినేనికి అలవాటుగా మారిందని తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన టిట్కో ఇల్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరుతో భారీగా రుణాలు తీసుకున్నారని, వాటిని ఏం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ధ్వజమెత్తారు. శనివారం ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో జనసేన ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు షేక్ రియాజ్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే ఈ పట్టాల పంపిణీ అనేది కార్యక్రమాలు పెట్టి రోజు ఒక 5 వార్డులు 6 వార్డులు తిరుగుతా పట్టాలు ఇస్తా పదే పదే ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మేము పదే పదే చెప్పాము. మేము చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. ఏంటంటే ఏదో విధంగా ప్రజల్లో మాయ చేయడానికి, ప్రజల్లో ఏదో విధంగా అబద్ధాలు చెప్పి దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఒకటి మేము అదేమంటే ఏం చెప్పాడు, ఫస్ట్ 25,000 పట్టాలు మేము అక్కడ ఇవ్వబోతా ఉంటే ఎర్రజల్ల దగ్గర తెలుగుదేశం వాళ్ళు కేసు వేసారు, దానివల్ల పేద ప్రజలకు ఇలాగపోయాను అని చెప్తున్నాడు. దానికి కూడా మేము కంక్లూజన్ ఇచ్చాము. 25,000 పట్టాలు నువ్వు ఎక్కడైతే ఎర్రజల్ల ఇస్తున్నావో అది కరెక్ట్ కాదు, అది ఐరన్ ఓవర్ ఉంది, అది నీకు తెలుసు, అధికారులకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు మేము కూడా అక్కడ IIIT పెట్టడానికి కానీ, అదేవిధంగా స్టేడియం కోసం కానీ, అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా ఇప్పుడు మనం కొనాల్సిన అవసరం లేకుండా అక్కడే పెట్టి హైవేకి డబుల్ రోడ్ వేసేసి హైవే నుంచి యాక్సెస్ ఇద్దామని చెప్పి అప్పుడు ఉండే మినిస్టర్ కానీ కలెక్టర్ కానీ మేమందరం కూడా పోయి చూసి, చాలా ల్యాండ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 200 ఎకరాలు IIITకి మనకు కావాల్సిన ఒక 150-200 ఎకరాలు టిట్కో హౌసెస్కి ఒక దగ్గరే ఉండేటట్టుగా, స్టేడియంకి ఒక 30 ఎకరాలు, ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఉంది, మన జిల్లాలో లేదని స్టేడియం కోసం అని చెప్పేసి మేము తిరిగాము, అన్నీ చేసాం. దానికి మళ్ళా వేరే రూట్ నుంచి వెళ్లకుండా హైవే మీద నుంచి కూడా యాక్సెస్గా మనం డబుల్ రోడ్ వేయడానికి కూడా మేము ఆ రోజు ప్రపోజల్ చేసాం. ఆ తర్వాత అన్నీ చూసిన తర్వాతే అక్కడ ఫీజిబిలిటీ కాదు, చేయకూడదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాము. అందుకని మేము పోకుండా IIIT కనిగిరి పంపించారు. మిగతాది మేము కొనిడి చేసామయ్యా, నువ్వు అర్థం చేసుకోవయ్యా, తెలుగులోనే చెప్తున్నాము, అర్థమయ్యేటట్టు చెప్తున్నాము అని నేను 10 సార్లు చెప్తుంటే కూడా అతనికి బుర్రకెక్కకుండా ఊరకనే పదే పదే అక్కడ మేమే తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పేసి మాయమాటలు జనాలకు చెప్పటం అది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి కూడా అలా కూడా చెప్పావంటే నీ ఇగ్నతికి వదిలేస్తున్నామని కూడా చెప్తున్నా. ప్రజలు అర్థం చేసుకోండి. మీ ద్వారా ప్రజలకు కూడా మేము తెలియపరిచేది అదే. అప్పుడు ఏం జరిగింది, ఇతను ఏం మాయ మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రెండో విషయం వచ్చేసి దీంట్లో కూడా మాట్లాడుతున్నాడు, మేము మళ్ళా కూడా నేను తీసుకొచ్చాను ఇన్ని కోట్లు, ఇంతమందికి నేను పట్టాలు ఇస్తా ఉంటే దీని మీద కూడా మళ్ళీ ఆపడానికని కుట్రపడినారు, దీని మీద కూడా మళ్ళీ కేసు వేశారు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరు వేశారు కేసు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వేశారా? వేస్తే నువ్వు పేరు చెప్పు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా కేసు వేసి మేము ఆపడాలనుకుంటే నువ్వు చేసే తప్పుడు పనులకు ఆపాలంటే 2 నిమిషాలని చెప్పి మేము ఫస్ట్లోనే చెప్పాము. కానీ మేము కూడా పేదల కోసం, పేదలకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి డబ్బులు వచ్చినాయి అని చెప్పిన తర్వాత మేము సైలెంట్ అయ్యింది తప్పితే నువ్వు చేసే పనులన్నిటి కూడా ఖచ్చితంగా ఒకే ఒక రోజులో వస్తుంది దాని మిస్టేక్. కానీ మేము వెళ్ళలేదు, మీ పార్టీ వాళ్ళు వెళ్ళారు, మీ పార్టీ వాళ్ళు ప్రెస్లో చెప్పారు, దాన్ని మాకు కలిపేసేసి ఏదో అదేమంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పి ఎట్లా అంటావు? నీకు ఆ మాత్రం బుర్ర లేదా, లేకపోతే ఆలోచన లేదా నీకు? అసలు వయసు ఏమో పెద్దదైపోయింది, నీకు అదే అర్థం కావట్లా, నీకేందో ఫ్రస్ట్రేషన్ మాకు అర్థం కావట్లా, పదే పదే ఏదో చెప్పేది ఊగిపోయేది, ఆ పద్ధతులు ఏంటో మాకు అర్థం కావట్లేదు. వేసినోడు ఎవడో నీకు తెలుసు, ప్రెస్లో మాట్లాడాడు అతను, ఎందుకు వేసారో అని ప్రెస్ వాళ్ళు అడిగితే ప్రెస్ వాళ్ళకి చెప్పాడు. అతను ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? తెలుగుదేశానికి ఎందుకు బురద చల్లుతున్నావు? ఇప్పుడు కూడా చెప్తున్నాం, దాని మీద మేము కేసు కోర్టుకి వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళేటట్టుంటే ఒకరోజే అది కూడా నువ్వు తెలుసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఏం చెప్పాడు, నిన్న 2 ఛాలెంజ్లు ఇసిరాడు. నీకు సంబంధించిన IASలో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు తీసుకొని వచ్చుకో, ఇతనంట సింగిల్గా వస్తాడంట, అతనే హీరో మాదిరి,
ఆయన సింగిల్గా వస్తాడంట, మేమందరినీ తీసుకొని రావాలంట. దగ్గర దగ్గర ఇన్ని ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు. ఇవాళ అక్కడ ఉండే ల్యాండ్ రేటు 12 లక్షలు. సరే, రైతులకి పబ్లిక్ పర్పస్ కోసం ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళ పొలం చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, సరే 35 లక్షలు ఇచ్చావు. 35 లక్షలు ఇస్తే లేఅవుట్ వేయటానికి 70% దాంట్లో మనకు తీసుకుంటాం, మిగతాదంతా వేస్టేజ్లో పోతుంది. 70% 35 లక్షలు వేసుకుంటే కూడా సెంటు భూమి 50,000, ఆడకు వచ్చే లోపల డెవలప్మెంట్కి వచ్చాక 10,000, అంటే ఆ ప్లాట్ వాల్యూ 60,000 యాజ్ అండ్ టుడే. ఒకవేళ పడితే వీళ్ళు ఇచ్చిన మార్కెట్ వాల్యూ కూడా వేసుకుంటే కూడా దాన్ని మళ్ళీ మాయ చేస్తూ ఉన్నాడు. దానికి ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ కలెక్టర్ గారే మన సీఎం ప్రోగ్రాంలో ఆయనే చెప్పాడు దీని వాల్యూ 1,12,000 అని చెప్పి. ఆ తర్వాత మన కార్డు వాల్యూ ప్రకారంగా 3,02,050 రూపాయలు దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కార్డు వాల్యూ ఇంత ఉందని చెప్పేసి అది చూపించారు. ఈయనేమో 10 లక్షలు అంటాడు, మాయ చేస్తా 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, బిల్డింగ్ ఇక్కడ లేస్తుంది, ఆ పక్కనే తాజ్మహల్ కడుతున్నారు, దానివల్ల మీకు అంతా పెరిగిపోద్ది, రకరకాల మాయ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితిలో అది చెప్తా ఉన్నాడు. దాన్ని కూడా మేము కంక్లూడ్ చేస్తున్నాం. దాని వాల్యూ ఉండేది అక్కడ ఉండేది 60,000, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా. అంటే ఎంత ఉండేది అనేది కాదు, మనకి ఒక ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి దానివల్ల రేపైనా 4వ రోజు అయినా కూడా అది ఏదైనా కట్టుకుంటే మీకు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అది మంచిదే. కానీ ఈయన ఇల్లు కడతాను, నేను ఇల్లు కూడా కట్టిస్తాము, లేకపోతే మీరు కట్టుకుంటే వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకోవాలి. ఈరోజు టిట్కో హౌసెస్లో వాళ్ళుగా 12,500, 25,000 వాళ్ళు కట్టి మిగతాది ప్రభుత్వం కడతా ఉంటే దాన్ని కూడా వాళ్ళని పీక తిని వాలంటీర్లను పంపించేసి వాళ్ళని పీక తిని వాళ్ళందరి చేత లోన్లు తీసుకొని ఈరోజు ఒక్కోడికి 1,200, 1,500 లోన్లు కడుతున్నారు. ఆ డబ్బు ఏం చేసావు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ చేత లోన్లు కట్టించుకున్నాడు, ఒక ఇటుకరాయి పెట్టావా? రాష్ట్రంలో ఎంత వచ్చిందో తీసే, మన దగ్గర వచ్చిన దాంట్లో ఎంతమంది దగ్గర వాళ్ళు లోన్లు కడుతున్నారో ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మీ టిట్కోలో పడ్డాయి కదా, దాంట్లో కనీసం గేట్ అన్నా పెట్టారా? ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు దేనికి వాడుకున్నారు? మీ సైకో ముఖ్యమంత్రి దేనికి వాడారు? నువ్వేం నిద్రపోతున్నారా? వాళ్ళు మళ్ళీ నెలకు వచ్చేలాగా 1,200, 1,300 వాళ్ళు అదే 12,000 అప్పు తీసుకొచ్చి కట్టుకున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. దానివల్ల మీరు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్కి అది కూడా కడుతున్నారు. ఆ రూపాయి గట్ల అదే ఉంటే మా దగ్గర అందరి దగ్గర మేము కట్టించుకుంటే దాన్ని కూడా నేను వెనక్కిస్తా ఉన్నాం అని చెప్పి మాట్లాడతాడు. ఆ రోజు మేము కూడా చెప్పాం 16,000 ఇల్లు శాంక్షన్ చేయించాం. ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు కావాలో ఇవ్వమంటే ఎవరెవరు వాలంటీర్గా వచ్చేసి 500 రూపాయలు వాళ్ళు కట్టారు. అది టిట్కోకి కట్టారు. ఆ తర్వాత మీ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఇన్ని లక్షల ఇల్లు, 4 లక్షల పైన ఇల్లు కట్టుంటే దగ్గర దగ్గర 80% అయితే దాన్ని కొంత అమౌంట్ పెట్టేసి దాన్ని కరెక్ట్ చేసేసి ఉంటే ఈరోజు ఎంతో కొన్ని 4-5 లక్షల మంది సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఏడుగుండ్లపాడులోని హర్షిని విద్యా సంస్థల కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. రవికుమార్ మాట్లాడుతూ, నాకు ఈ పదవి ఇచ్చిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. Praveen.
అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, నాకు ఇది రావడానికి సహకరించినటువంటి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నొకసాని బాలాజీ గారు, మిత్రులు దామచల జనార్దన్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు, అలానే మిగిలిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఒక విద్యాసంస్థల అధినేతగా నేను అందరికీ సుపరిచితమే. గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఒంగోలుతో పాటు అద్దంకి, మార్టూరు, అలా నేడుగుంటపాడు అనే ప్రాంతాల్లో విద్యాసంస్థలు నిర్వహించు జిల్లా మొత్తం సుపరిచితం. పార్టీకి గత 25 సంవత్సరాలుగా నా చేతనంత సహాయం పార్టీ పరంగా చేసుకుంటూ వచ్చాను. మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని 1 సంవత్సరంన్నర క్రితం మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో మా యువనేత నారా లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు, రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన రా కదలిరా సభ కనిగిరిలో జరగడం జరిగింది, ఆ సభకు కావచ్చు, భువనేశ్వరీదేవి గారు మొన్న దర్శి పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ పట్ల మా జిల్లా నాయకులందరి సహకారంతో చురుగ్గా పాల్గొనడం జరిగింది. వీటన్నింటినీ గుర్తించి మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా యువనేత, అలానే మా జిల్లా నాయకులు అందరూ కలిసి దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఉంచాలని తీర్మానించి జాతీయ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం నన్ను నియమించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్ చాలా కీలకం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్స్ ఇవి. అందులో ప్రతి ఒక్కళ్ళకు కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ సీటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా కానీ, పొత్తులో భాగంగా తెలుగుదేశంకి వచ్చినా జనసేనకు వచ్చినా కానీ ఎవరికి కేటాయించినా 100% దర్శి సీటుని మిత్రపక్షాలను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి పట్టుదలతో ఉన్నాం. దాని నుంచి 2 రోజుల్లో కార్యాచరణ బిగిన్ చేయబోతున్నాం. గ్రామం తిరుగుతాం. పార్టీతో పాటు నాకు వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, పాత విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరినీ కలుస్తాం. ఒక శుభపరిణామం. తెలుగుదేశం, జనసేన ఒక కూటమిగా ఏర్పడటం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీల అధినేతలు కలిసి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించడం. అలానే ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్నారు, సంతోషం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఒక మద్దతు లభిస్తుంది. దాన్ని కూడా ఏదైనప్పటికీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా దాన్ని సరసావిస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. తర్వాత టికెట్ విషయంలో నాకు ఇచ్చిన కాదు, పొత్తులో మా మిత్రపక్షానికి వెళ్ళినప్పటికీ కూడా నేనే అభ్యర్థిగా భావించి కష్టపడి దర్శి సీటుని తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థిని గెలిపించడానికి నా శాయశక్తుల కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలానే మా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్స్ రాష్ట్రం అంతా అన్యాయం అయిపోయింది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పోలవరం లేదు, రాజధాని లేదు, రోడ్లు లేవు, ఒక ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రం దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు గళమెత్తాలి. అలానే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒకటేమిటి సామాన్య మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రజల్ని సమాయత్తం చేయడం మా బాధ్యత. దాని తెలుగుదేశం, జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గ్రామం తిరుగుతాం, అందరినీ కదిలిస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం.
ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి కావాలని జనసేన ప్రయత్నం. ఇది ఏంటంటే ఎవరి పార్టీకి వాళ్ళు అనుకూలంగా ఉండటం సహజం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయాన్ని శిరసావించటమే. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీగా ఎవరికి అవకాశం లేదని దాదాపుగా 6 నెలల క్రితం మా పార్టీ అధినేత చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీగా నేనే ఉంటాననే విషయం 6 నెలల క్రితం మా అధినేత నాకు చెప్పారు. ఎందుకంటే మా జిల్లా నాయకుల సహకారం అలా ఉంది. మా రవికుమార్ గారు కావచ్చు, మా జనార్దన్ గారు కావచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా రవికి ఇవ్వండి మేము ఉన్నాం వెనకని చెప్పారు. వాళ్ళందరూ సహకారం ఉండబట్టే ఈరోజు ముఖ్యంగా మా లోకల్ నియోజకవర్గం పరచూరు సాంబశివరావు గారు కానీ అందరూ కూడా మేమందరం ఉన్నాము, మా అందరికీ అనుకూలంగా ఉంటారు ఫస్ట్ నుంచి కూడా అని వాళ్ళందరూ వాళ్ళ మాటగా చెప్పబట్టే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నన్ను గుర్తించింది పార్టీ. పోయిన 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అనేక సార్లు పొత్తులు జరిగినాయి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా జాతీయ స్థాయిలో కానీ. ఇతను సమన్వయం చేస్తూ పొత్తు కుదిరింది మాట మొట్టమొదటి సందర్భం. ఇద్దరు అధినేతలు కూడా మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలు చెప్తూ సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఎవరు ప్రతిపక్ష పార్టీ రెచ్చగొట్టాలని చూసినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సమాయత్తం చేశారు. అందుకని కేడర్ త్యాగానికి సిద్ధపడి ఉన్నారు. ఇవాళ ఏ నియోజకవర్గం ఎవరికి పోయినా కింద స్థాయి కేడర్ అందరూ కూడా రాష్ట్రం కోసం త్యాగానికి సిద్ధమయ్యేటట్టుగా ముఖ్యంగా మన అధినేత కేడర్ని సిద్ధం చేశారు. నేను ఇప్పుడు దర్శి నియోజకవర్గం తిరుగుతూ ఉంటే కొంతమంది అడుగుతాను మన తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుంటుందని అంటూనే కానీ బాబు గారు ఏం చెప్తే అది చేస్తామండి అనే మాట 90% పబ్లిక్లో విన్నాను నేను. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ అల్టిమేట్ బాబు గారు చెప్పినట్టు చేయాలండి అనే మాట ఈ 30 ఏళ్లలో ఏ పొత్తు కూడా ఇంత సక్సెస్ఫుల్ పొత్తు చూడలేదు. ఓటు ట్రాన్స్ఫర్ కూడా అద్భుతంగా జరిగింది. టీడీపీ నుంచి జనసేనకు కానీ జనసేన నుంచి టీడీపీ కానీ ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో ఒక మంచి ట్రాన్స్ఫర్ ఓటింగ్స్ వస్తారు అలకలు లేకుండా, అనుమానం లేదు అందులో. అలా సమాయత్తం చేయడం ఇద్దరు సక్సెస్ అయ్యారు. దర్శి నియోజకవర్గ నాయకులందరూ బాగా కష్టపడతారు మా మండల నాయకులందరూ కూడా. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జి లేకపోయినా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. వాళ్ళకి అది కూర్చోబెట్టి చిన్న సమన్వయం చేసుకోవటమేను. ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ బాధ ఏంటంటే తెలుగుదేశం సొమ్ములు ఉంటే బాగుంటుందని అలా జనరల్గా పార్టీ నాయకులుగా వాళ్ళ కోరిక ఉంటుంది. వాళ్ళందరి కోరిక అదేను. సో మా కోరిక అదే కదా, తెలుగుదేశం పార్టీ సింబల్ కోసమే టికెట్ కోసమే పోరాటం చేశాం. ఖచ్చితంగా చాలా అక్కడే ఉండబోతున్నాం. ఎలక్షన్ అయిపోయేంత వరకు, కౌంటింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉండబోతున్నాం. వైసీపీ అభ్యర్థి ఒకళ్ళండి. మాకు త్రిశూల వ్యూహం ఉంది. మాది త్రిశూల వ్యూహం. తెలుగుదేశం, జనసేన, ప్రభుత్వ వ్యతిరేకత 3 ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర. తెలుగుదేశం, జనసేన, ప్రభుత్వ వ్యతిరేకత ఈ 3 ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరు సీట్ ఇచ్చినా ఆ 3 ఆయుధాలతో దూసుకొని పోతాం. పబ్బిన్ రమేష్ గారు నా మిత్రుడండి. దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను ఒంగోలు కలిసి తిరిగాం. పబ్బిన్ రమేష్ గారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాగా కష్టపడ్డాడు. సో ఆయన రిజైన్ చేసినాకి నేను వెళ్ళాను కానీ ఆయన పోటీకి వెళ్ళలేదు. పబ్బిన్ రమేష్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల బాధ్యతలను తప్పుకున్న తర్వాతే నేను రమేష్ గారికి కూడా చెప్పాను నేను ప్రొఫైల్ ముందుకు తీసుకెళ్ళానండి. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి ఖచ్చితంగానే మిత్రులు ఆయన. అందులో తెలుగుదేశం పార్టీ వేరే అభిమాని ఆయన. ఆ లోపం గుర్తు వాళ్ళందరూ అదే అంటుంది. 99 నుంచి ఒక్కసారి కూడా నిలబడ్డ క్యాండిడేట్ మళ్ళీ నిలబట్టలేదు. వాళ్ళ సమస్య అదే. మనం లోకల్ కదండి, ఆ టైంలో మనం పోయి నిలబడదాం, అక్కడే ఉందాం, దర్శనంగా తేలుద్దాం. మీరు గ్రామ స్థాయిలో మేము తిరిగేటప్పుడు వాళ్ళ ఇన్ఛార్జి కోసం వెయిట్ చేస్తారు. రేపటి నుంచి మీరు చూస్తారు 4 రోజుల్లో చాలా గ్రామాల్లో వలసలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోకి వెయిట్ చేస్తున్నారు. ఎవరు తిరిగినా ఆ పార్టీలో జాయినింగ్స్ లేవండి. మా పార్టీలోకి వలసలు రాబోతా ఉన్నాయి. దర్శి నియోజకవర్గం ఇక్కడ నుంచి రేపు మండే తర్వాత అక్కడ ఎంటర్ అవుతున్నాం. దాదాపుగా నాకు టచ్లో ఉన్నారు అవతల పార్టీ నుంచి. ప్రతిరోజు వలసలు చూస్తారు మీరు తెలుగుదేశం పార్టీలోకి దర్శి నియోజకవర్గంలో.
10వ డివిజన్ కొప్పోలులో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నడిపినేని భాస్కర్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నడిపినేని భాస్కర్రావు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలని, డివిజన్ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా దామచల జనార్దన్ గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ అధ్యక్షులు వీరగంధం శ్రీనివాసరావు మరియు సీనియర్ నాయకులు బోడపాటి హరిబాబు, కాలే మస్తాన్ వలి, షేక్ హుస్సేన్, ఈదర వంశీ, కాట్రగడ్డ నాగేశ్వరరావు, గోనుగుంట సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. పదవ డివిజన్ కొప్పోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే మనకంటూ ఒక పర్సనల్ ఆఫీస్ ఉండటం వల్ల రోజు వచ్చి అక్కడ కూర్చోవాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని ఎవరు పిలిచినా పిలవకపోయినా కానీ ఈ 45 రోజులు పార్టీ ఆఫీస్ ఉదయాన్నే వచ్చి కూర్చొని అసలు ఏ కార్యక్రమాలు ఏం జరుగుతుందని చెప్పి మీకు మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళు చెప్పారు ఒకళ్ళు చెప్పకూడదని పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ 45 రోజులు కష్టపడితే మనం నెక్స్ట్ 4.5 సంవత్సరం మనం అధికారాన్ని అనుభవించవచ్చు. ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు చీరలు సార్లు ఎన్ని పంచినా కానీ మన పార్టీలోకి వలస ఆగట్లేదు. వైసీపీ నుంచి పెద్ద నాయకులే జనార్దన్ గారి సమక్షంలో పార్టీలో చేరుతా ఉన్నారు. మీరు గమనించండి, ప్రతిరోజు పేపర్లో వస్తూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది. ఇంకా వైసీపీ వాళ్ళు సర్దుబాటు అయింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా కొంచెం న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా, న్యూట్రల్గా అంటే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఈ న్యూట్రల్గా ఉండే వాళ్ళని కూడా మనం వచ్చేసి మాట్లాడుకొని మనకు ఓటు వేయించే విధంగా చేసుకోవాలి. ఇంకెవరైతే పక్క పార్టీలో అసంతృప్తులు ఉంటారో ఆ అసంతృప్తులతో కూడా మీరు మాట్లాడి వాళ్ళని కూడా మన పార్టీలో తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉన్నాము. మీరు ఈ 45 రోజులు ఇందాక మన డివిజన్ అధ్యక్షుడు వీరగంధం శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇప్పుడు అన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇది మన ఇంట్లోనో నీ ఇంట్లోనో ఇంట్లోనో పెళ్లి కాదు. ఇది వచ్చేసి పైన జాగ్రత్తగా రావాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇది మన రాష్ట్రంలో పెళ్లి, మన ఇంట్లోది కాదు. మన ఇంట్లోది నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానంటే ఇదేంటంటే రాష్ట్రం మొత్తం మార్పు రావాలంటే పైన చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ మనకి జనార్దన్ గారు రావాలి. అందుకని చెప్పేటంటే ఈ 45 రోజులు పెద్ద జిల్లా ప్రారంభం లేకుండా ప్రతి ఉదయాన్నే పార్టీ హౌస్కి వస్తూ మళ్ళీ ఎవరైనా పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి మళ్ళీ పార్టీ హౌస్కి వస్తూ ఒకసారి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఈరోజు ఎవరితో మాట్లాడాము, ఈరోజు ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేసాము, ఏ ఏరియాలో తిరిగాము అని చెప్పి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రణాళికాబద్ధంగా ప్రతి ఇల్లు తిరుగుతూ మనకి వచ్చేసి సూపర్ 6 పథకాలు, 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి తెలియాలి. రేపు మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి ఏమేమి పథకాలు వర్తిస్తాయి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజెప్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రేపు మనం దామచల జనార్దన్ గారిని గెలిపించుకుంటే ఆల్రెడీ అతను 1500 కోట్లతో వర్క్ చేశాడు. ఆల్రెడీ 5 ఏళ్లలో 25 ఏళ్లలో వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయలేని అభివృద్ధిని ఇతను 5 ఏళ్లలో చేసి చూపించాడు జనార్దన్ గారు. అందుకని చెప్పిందంటే జనార్దన్ గారు వస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది, పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి కంపెనీలు వస్తాయి, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మీరంతా
మనమంతా కష్టపడి మానవ డివిజన్లో 10వ డివిజన్ మరియు 9వ డివిజన్లో కూడా పోటీలు పడి పనిచేయాలి. మనం ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా మీరు 10వ డివిజన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారా, మేము 9వ డివిజన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామా అన్న విధంగా మనం పోటీలు పడి మనం పనిచేసుకోవాలి, మన పార్టీని గెలిపించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు గాంధీనగర్ జడ్పీ కాలనీలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం శివలింగమునకు సామూహిక అభిషేకము మరియు పూజా కార్యక్రమములు, సాయంత్రం ప్రత్యేక భజన కార్యక్రమం, రాత్రి సామూహిక శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం, శ్రీ షిరిడి సాయి విగ్రహమునకు విభూతి అభిషేకము నిర్వహించినట్లు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు పూజా కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోసం ఒకటి భార్య కోసం ఒకటి పైన తలాలు మర్చిపోయిన ఆ దోషం లేకుండా ఉండడం కోసంగా 3 గుళ్ళు వేసుకుంటాం అనమాట. అంటే ఒక్కసారి అంతా చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్ర ప్రజాపతే సహజం ఆయుష్య అగ్రియం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ. నమస్కారం చేసుకున్నాం అందరూ. నమో బ్రహ్మణ్య దేవాయ ఓం బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మయి మహో మయేశో మయేంద్రియం వీర్య. అటువంటి స్వామివారికి ఇది పాదాలు గడియం. ఆ తర్వాత స్వామివారికి మధువర్గద్వయం నమస్కారం చేసుకోండి. ఓం స్వామివారు మా అమ్మవారికి సంవత్సరం 14 బాధలు కూడా వచ్చినాయి. అమ్మాయి దగ్గర తీసుకున్న అమ్మాయి అలాగే వస్తువు రాసి ఒట్టు పెట్టి ఏం చేస్తున్న అమ్మవారిని కూడా అలంకారం చేస్తున్నాం కూడా. ఈ భక్తులు అమ్మవారి పాదపద్మములు నమస్కరించి ఇచ్చిన సువర్ణ హస్తాభరణములు అమ్మవారి అయ్యా చప్పటి గట్టిగా. భక్తులు అమ్మవారి అందరికీ బెల్లం కలిపి నూరి అల్లుడు చెప్తే క్రమంగా వేస్తే అల్లుడు స్వీకరిస్తాడు. అప్పుడు ఇంటి రామని పోయిన మాట్లాడమ్మా అత్తగారు కాబట్టి అత్తగారు చూపిస్తారు. తర్వాత స్వామివారికి చక్కగా సముద్రం అచ్చుకు తీసుకొని చెప్పాలి. అచ్చత్ర
పూర్ణపాత్రే ఓం అయ్యా అటువంటి స్వామివారికి చికీషయ కన్యే మమాకృత పూజ కన్యే పార్శ్వయ కన్యే పుష్పద పూజ సంధాన మోక్షమాప్నుయా కన్యా సావకృతాం సాధ్వీ సుశీలాయ సుధీమతే కామార్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణ్యా సర్వదేవత ఇమాన్యాం వదాస్యామి పితॄణాం ధారణాయ వై శ్రీరూపైష మయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణి ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాపి చరతవ్యాః. భార్యగా ఎప్పుడు స్వీకరించబడతారమ్మా? పాలుగుడ్డు కడితేనా, జీలకర్ర దానం పెడితేనా, కంకణం కడితేనా, ధన్యం ఇస్తారా? చెప్పండి ఎవరైనా. జీలకర్ర దానం పెడితే కూడా కాదు ఖచ్చితంగా. ఇందువల్ల ఒక అయ్య చేతులు పెడతారంటారే, ఈ అమ్మాయిని కొబ్బరిబండ పట్టించి అమ్మ తల్లిదండ్రులు చేతులు పట్టుకొని ఆ అయ్య చేతులు అట్లా పెడతారు. ఎవరడుగుతున్నారు? మీరందరూ చెప్పిన మంత్రమే. కన్యాం కనక సంపన్న కనకాభరణ యుతం. బంగారం అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతులు పెడుతున్నా. మా అమ్మాయి ఎవరు తెలుసా? సుశీలాయ సుధీమతే. సాధ్వీ అంటే చాలా మెత్తగా అమ్మాయి, సాధ్వీరాలు, సుశీల. దీని చేతులగా బయట ఏ పనైనా చేయించుకోండి, మాకే ఇబ్బందిలా. కానీ నీకు వచ్చే లేదు సంపన్న దాస్యామి ఇష్టమే తుభ్యం బ్రహ్మలోక చికీషయ కన్యే మమాకృత పూజ కన్యే మే పార్శ్వయో కన్యే మే పుష్పదో పూజ సంధాన మోక్షమాప్నుయా కన్యా సావకృత సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి కర్మ కామార్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత. సాక్షి ఎవరు? బంధుమిత్రులు సర్వదేవతలు కూడా. అమ్మాయి ఎవరు? మయా కన్యా. కన్యా రూపంలో ఉన్న అమ్మాయిని తీసుకున్నాయా? కన్యా అటువంటి అమ్మాయిని తీసుకుని ఎందుకు తీసుకుంటున్నావు? కర్మకామార్థ సిద్ధయే. కర్మకార్యాలు ఆచరించడం కోసమే నా కూతురు నీకు ఇస్తున్నా. అంతేగాని నువ్వు అలాంటి కోసం దీనికోసమే కాదు. మామూలుగా అడుగుతాడు కర్మకామార్థ సిద్ధయే. కర్మాలు కామ్యాలు ఈ పుణ్యం సంపాదించుకోవాలంటే ఏదమ్మా? ధర్మం చేయాలి. ధర్మం కావాలంటే బ్రహ్మచారి వల్ల కాదు. పక్కన పూజ చేసుకోవాలన్నా, పక్కన యాగం చేయాలన్నా, పక్కన దానం చేయాలన్నా, పక్కన భార్య ఉండాలి. మొదలు ధర్మకార్యాలను ఆచరించడం కోసంగా నా బిడ్డని నీ చేతులు పెడుతున్నాయా, స్వీకరించాయా అడుగుతున్నారన్నమాట. మళ్ళీ మూడోసారి ఒక్కసారి కన్యా కనక సంపన్న కనక ఆభరణైర్యుత దాస్యామి కన్యే మే పుష్పదో పూజ సంధామ మోక్షమాప్నుయా కన్యా సావోహం ప్రయచ్ఛామి కర్మకామార్థ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాది సర్వవ్యం తే రాజా వరుణ త్వం దేవా వనస్పతి. వంశంలో అమ్మాయి చూడు ఇలా ఉంటాయి, ఇంత పొడుగు ఉంటుంది, అడుగులు చామంతి హరి పూజనం చదరక కస్తూరి కాలే పితా స్వామి శ్రీ రఘునాథనాథ విభవో గజ్జాస్తథా మంగళో సావధాన స్వలగ్నా సావధాన సుముహూర్తా సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఉమా మహేశ్వర సావధాన. ఓం అయోధ్యా మధురాపురి నిలయ లంకాపురి ద్వారక కాశీ కంచి శిరోరుహస్తనగర కిష్కింధరాజాధిప దేవేంద్రాదిస్తిక్త
పతి అవనయో వాల్మీకి సంరక్షక వేదవ్యాస విశారనాది మునిభిత్తన్నిధానం సీతారాఘవయార్జునాహసమయే జయాదినం మంగళ సావధాన సులగ్న సావధాన సుముహూర్త సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మామహేశ్వర సావధాన అయోధ్యా మధురాపురీ చినిలయ మాణిక్యేషు వర్చసలితం నీలంచ భూమిధికం వైఢూర్యం మణిమూర్తి ధారా ధరా ధారా భూషితం హేమంతం కరద్రౌపది సురపతి సీతా సమేతో హరి స్వామి శ్రీ రఘునాథనాథ విభవో భక్త్యాస్తథా మంగళో సావధాన స్వలగ్నా శివాయ
జీవన కంఠే బధ్నామి శుభగే మమ జీవ శరదాం శతం 100 సంవత్సరాలయ్యా ఈ కాపురం ఇలా వర్ధిల్లాలయ్యా. ఒకసారి నమస్కారం చేసుకుని నమస్కారం. ఓ అయ్యా భజనలు పెట్టిరా. एवं भगस्य सत्यानि दक्षिणानां पविग्रहे प्रजाने कामः समुद्यता पशवो मे कामः समुद्यता स्त्रियो मे कामः समुद्यता यज्ञो मे कामः समुद्यता. नमस्कार ईश्वर ఒకసారి ఓం ప్రజాపతి శ్రీయాయ ఓం ప్రజాపతి శ్రీయాయ ఓం ప్రజాపతి శ్రీయాయ నక్షత్రం Shiva,
ఓం శ్రీ సాయిరామ్. బలవాన్ సాంబవారి టీవీ భాషలను చేస్తూ అందరికీ సాయిరామ్. ముందుగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ భగవంతుని ఆశీస్సులు ముందుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన శ్యామదేవ ప్రసన్న కుమార్ గారు చాలా చక్కగా వివరిస్తూ మనందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా కళ్యాణం జరిపించారు. వారికి సంస్థ తరఫున ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే భక్తులు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా భజన జరుగుతుంది కాబట్టి ఈ టైంలో బయటికి ఉండి వెళ్ళాలన్నా చేయాలని ఇబ్బంది పడతారు. ఉండి భజన అయిందాక 6 గంటల వరకు ప్రసాదం తీసుకొని బయలుదేరవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు స్వామివారికి సమర్పించుకొని మళ్ళా యథావిధిగా మన సామాన్లు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.